జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు? హంద్రీ నీవా మీద 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సైకో జగన్ ఒక్క పైసా పెట్టాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పీలేరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. పుంగుదూరుకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్లు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. గాలేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ హయాంలో 1,550 కోట్లు ఖర్చు పెట్టాం. 5 ఏళ్లయింది. 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను అడుగుతున్నా. అధికారం వస్తానే హలో హలో ఇప్పుడు వినపడొస్తా ఉందా? వినపడొస్తా ఉందా? నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. రాయలసీమకు నీళ్లు తేవాలని. వినపడలేదు. మీరే పుణ్యం కట్టుకున్నారు. మళ్ళా ఎక్కువ మాట్లాడితే నా గొంతు పోతుంది. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. మీరందరూ ఎన్నికకి వెళ్ళండి. మీటింగ్ చేసుకోవాలి. కొంచెం తమ్ముళ్ళు ఎన్నికకి వెళ్ళాలి. పని ఎక్స్పెక్ట్ చేయాలి దూరేస్తారని.
హలో 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 ఓకే, తమ్ముళ్ళు కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా, క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది. అది మంచిది కాదు. కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు, వెనక్కి వెళ్ళాలి. ఓకే తమ్ముళ్ళు, మీటింగ్ సిద్ధమా? మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా. మరొక్కసారి మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా